ఇప్పుడు ఈ యోగికి సంబంధించినంత వరకు నా నా అంచనా యోగికి విరుద్ధమైనటువంటి డెసిషను ప్రభుత్వం తీసుకుంటుంది అంటే అంటే బీజేపీ తీసుకుంటుంది అనేది అనుకోను నేను. అండ్ దానికి ఇంకొక ఇదే గుడ్ సైన్ ఏమిటనంటే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తున్నది కూడా అదే, ఇది మంచివాడిని తీసుకురావాలనే కదా ఆర్ఎస్ఎస్. అండ్ ఈ మధ్య ఇంకొకటి చూస్తున్నా నేను, అదే వాళ్ళు ఏదో చెప్తే ఇప్పుడు మాకు సంఘలో మామూలుగా చాలా సహజంగా సంఘనే కాదు మన సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో ఇట్స్ ఎ వెరీ క్వైట్ కామన్ ఫినామినా. మనిషి భగవంతుడిగా మారడం, మనిషి మోక్షాన్ని సిద్ధింపజేసుకోవడం, ఇది చాలా క్వైట్ ఫినామినా. అది సంఘలో చాలా తరచుగా మాట్లాడుతుంటారు, ఎక్కడైనా మాట్లాడుతుంటారు. అండ్ సనాతన ధర్మంలో ఉండే ప్రతి వాళ్ళకి అది చాలా సహజమైన విషయం. దాన్ని తీసుకొని మోడీకి ముడిపెట్టి వార్తలు రాయడం, వీళ్ళకి ఏది దొరకకూడదు అనమాట. ఏది ఇప్పుడు రామ అన్న బూతులాగా అనిపిస్తుంది వాళ్ళకి. దానికి చేసేసారు రాముడి మీద ఈ దేశంలో ఇన్ని విమర్శలా ఇప్పటిదాకా అసలు. అందుకే మరి నువ్వు రామ అంటే ఆడికి బూతుగా వినిపిస్తే విమర్శలే చేస్తారు వాళ్ళు. సో ఇది పరిస్థితి, ప్రజెంట్ సినారియో. ఇవి ఇప్పుడు ఇది ఈ రోజు వచ్చింది కాదు సతీష్ గారు, ఇది వీళ్ళ పితామహుడు నెహ్రూ దగ్గర నుంచి వస్తున్నటువంటి వారసత్వం ఇది. ఇది నెహ్రూ గారు ఏం తక్కువ తినలా. ఇప్పుడు పెద్దోళ్ళు అంటుంటారు తల్లి ఒడ్డును వేస్తే బిడ్డ, తల్లి చేలో వేస్తే బిడ్డ గట్టున వేస్తుందా అని. సో వాడు చేలో వేసాడు నెహ్రూ. నెహ్రూ కూడా చేలో వేసాడు. మీరు మొట్టమొదటి స్కామ్ ఏందో తెలుసా మీకు? మొట్టమొదటి స్కామ్ జీప్ స్కామ్ ఎవరి హయాంలో జరిగింది? ఎవరి హయాంలో జరిగింది? నెహ్రూ గారి హయాంలోనే కదా. అండ్ మీనన్ అని ఒక స్నేహితుడు ఉండేవాడు నెహ్రూకి. కృష్ణ మీనన్ కేరళ కృష్ణ మీనన్ కేంద్ర మంత్రిగా కూడా చేశారు, మన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నాడు. వాడి వల్ల కదా మొత్తం దేశం సర్వనాశనం అయింది, వీళ్ళిద్దరి వల్ల. కృష్ణ మీనన్ నెహ్రూ వల్ల. ఎట్లా అంటారు? మీకు మొత్తం సైన్యానికి ఉండే బడ్జెట్ తగ్గించేశారు. 1962 వారప్పుడు మన సైన్యానికి మంచులో ఫైట్ చేయడానికి కావలసినటువంటి షూస్ కూడా లేకుండా ఫైట్ చేశారు మన వాళ్ళు. తెలుసా మీకు? 62 చైనా యుద్ధం 1962. అసలు మొన్న చైనా ఈ రోజుకి భయపడే ఏకైక దేశం ఏదైనా భారతదేశం. మన వాళ్ళు ఓడిపోవడానికి కారణం వాళ్ళకు సరి అయినటువంటి అమ్యునిషన్ ఇవ్వలేకపోవడం, బడ్జెట్ లేకపోవడం. ప్రతిదానికి వీడు తాగుపోతాడు. కృష్ణమేనన్ డ్రగ్ అడిక్ట్ సార్. ప్రూవ్డ్ అంటే నేను ఐ విల్ గివ్ యూ ద కాంగ్రెస్ నేతలు రాసినటువంటి పుస్తకాల్లో ఉండే ఇవి మీకు ఇస్తా. ఓకే. ఫస్ట్ యుఎస్ అంబాసిడర్గా ఉన్నాడు, తర్వాత చైనా అంబాసిడర్గా ఏడ్చాడు ఈయన. ఆ టైంలోనే టిబెట్ని చైనా కబ్జా చేసింది. ఒక ఫైల్ ఇక్కడి నుంచి పంపిస్తే ఒక చిన్న పదాన్ని మార్చారు వాళ్ళు. అక్కడ సావర్నిటీ అనే పదం పెడితే సృజనిటీ అనే పదాన్ని, సావర్నిటీ అనే పదాన్ని తీసి సృజనిటీ అనే పదాన్ని పెట్టారు. సావర్నిటీ అంటే
సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం. సృజనిటీ అని అంటే దాన్ని ఏమంటారంటే ఆధిపత్యం. ఓకే. చైనా ఆధిపత్యం, టిబెట్ పైన చైనా ఆధిపత్యం. సో టిబెట్ సావర్నిటీ కాస్త చైనా సృజనిటీ అయింది. అంతెందుకండి, ఎక్కడికో పోతున్నారు. హిందీ చీనీ బాయ్ బాయ్ అని చెవన్లో వచ్చినప్పుడు భుజాల మీద చేతులు వేసుకొని తిరగలా. అవును. అండ్ టిబెట్ యుద్ధం అప్పుడు ఏం జరిగిందో తెలుసా? టిబెట్ని ఆక్యుపై చేయడానికి చైనా సైన్యం వెళుతుంటే చైనా సైన్యానికి బియ్యం పంపించాం మనం. భారతదేశం 3000 టన్నులు. ఇది పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చింది. అదే మన మిత్ర దేశము, వాళ్ళ ఆకలితో మాడుతుంటే మనం ఎట్ట గమ్ముకుంటామని అన్నాడు నెహ్రూ. సో పరోక్షంగా టిబెట్ ఆక్రమణకు గురి కావడానికి నెహ్రూ కారణం అంటారు. ఖచ్చితంగా. పరోక్షంగా, ఇది ప్రత్యక్షంగా. మీరు పరోక్షంగానే ఫలాన్ని వాడాల్సిన పనేలా. అసలు నువ్వెందుకు ప్రశ్నించలా? టిబెట్ని ఆక్యుపై చేస్తుంటే నీకు మిత్రదేశమే కదా. నువ్వు హిందీ చీనీ బాయ్ బాయ్ కదా. హిందీ చీనీ బాబోయ్ తర్వాత 62లో వాళ్ళు మన కైలాష్ మానస్ సరోవరు వీటిలన్నింటినీ ఆశ్రయించి వీటిని కబ్జా చేస్తే నీకు చేతగాక గమ్ముగా కూర్చున్నావు. పైగా పార్లమెంట్లో ఏమని మాట్లాడతాడో తెలుసా శ్రీవారు? అక్కడ ఒక్క చిన్న మొలక కూడా మొలవదు, అటువంటి దాని గురించి ఎందుకండి ఇంత రాద్ధాంతం అని అన్నాడు. పార్లమెంట్ మహావీర్ త్యాగి అని ఒక పార్లమెంట్ మెంబరు, మీ తల మీద కూడా ఒక్క ఎంట్రుకు మొలవదు, తీసుకుపోయి చైనాకి ఇవ్వండి అని అన్నాడు. పార్లమెంట్లోనే. దిస్ వాజ్ రికార్డెడ్. చాలామంది ఏం చెప్తారంటే ఈ బాధతోనే నెహ్రూ చచ్చిపోయాడని చెప్తారు. కానీ ఈ బాధతో కాదు, అఫ్కోర్స్ కొన్ని రోగ కారణాల వల్ల అనేది. వయసు కూడా పెద్దదే కదా అప్పటికి. వయసు కూడా పెద్దదే, కానీ చనిపోయిన కారణం మాత్రం ఒక మెడికల్ గ్రౌండ్. ఓకే. సో ఇన్ని ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు సతీష్ గారు?